ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. దాని ద్వారా చేసేటువంటి పాప కర్మలు, ఇంకొక పక్క పుణ్యకర్మలు. కర్మల ద్వారా మనము ఈ జీవుడు చేసుకునేటువంటిది వల్ల ఇప్పుడు జనన మరణాలు, దానివల్ల ఇప్పుడు సంచిత ప్రారంభ ఆగామి కర్మలు ఇప్పుడు ఒకదానికి ఒకటి ముడిపడిపోయినాయి. ఎవరికైనా వాళ్ళు ఇవ్వాల్సినటివి వస్తువులు సమంగానే పంచినారు. అందులో మనం అవి ఉపయోగించుకున్న విధానాన్ని బట్టి ఆ కర్మలను చేయబట్టి ఇప్పుడు ఆ కర్మల ద్వారా మనము ఇవి పాప పుణ్యాలు తీసుకొని ఇప్పుడు మనము జనన మండలంలో కొట్టుమిట్టాడుతాము. ఇక్కడ ఏ ఒక్కటి మనము తీసుకున్న దాన్ని బట్టే ఉండదే కానీ వాళ్ళు ఇచ్చినటివి మాత్రము ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రకృతి పరంగాను అన్ని జీవరాశులు జీవించడానికి సమంగానే ఇవ్వాల్సినటువన్నీ కూడా ఇచ్చినారు. ఇప్పుడు సమంగానే అన్ని జీవరాశులకు ఇప్పుడు భూమి అన్నది ఇవ్వకపోతే ఎలా జరుగుతుంది? మనము ఎన్ని కర్మలన్నా చేస్తామని భూమి ఉండాల్సిన స్థితిలోనే ఉండాలి. భూమి ఆధారమైంది. మనం మళ్ళీ మనకి ఇచ్చిన వస్తువులతో మనం చేసే పనులకు ఇప్పుడు ఉండాలి కానీ ఇప్పుడు కానీ భూమి అన్నిటికీ ఆధారంగానే ఉంది. సమంగా అయినా ఇచ్చిన మనం కర్మల ద్వారా మంచి చేసి ఉండొచ్చు, చెడు చేసి ఉండొచ్చు. వాటి ద్వారా శరీరాలు తెచ్చుకోండొచ్చు. దానిలో మనము మంచివాడు కావచ్చు, చెడ్డవాడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, ఉత్తముడు కావచ్చు. ఇరువురికి భూమి అన్నది ఒకటే, సమంగానే ఇచ్చింది. పుట్టుక సమంగానే ఇచ్చింది. ఇప్పుడు మనం చేసుకున్న కర్మల ద్వారా మనం ఈ మాదిరి ఉత్పత్తి అయినామే కానీ ఇప్పుడు రావణాసుడుకు అదే శరీరమే. శరీరము మనం ఇలాంటి వాడు అనేదానికి దుర్గుణాలు కలిగినటువంటి దీనికి మనం అనుకున్నప్పుడు ఒక రావణాసుడు తీసుకుంటే ఇప్పుడు అటువంటి వాడికైనా శరీరాన్ని ఒకే విధంగా ఇచ్చింది. లోపల అన్ని సమంగానే పంచింది, బయట లోపల ఎక్కడ తేడా చూపించలేదు. ఈ సూక్ష్మ రూపంగా ఉండేటి చేతేనే ఆ విధంగా అది మారింది. సూక్ష్మ రూపంగా వచ్చినటువంటి అంతరేంద్రియాలు, గుణాలు, అషడ్ వర్గాలు చేరితే ఇవన్నీ మారినాయి. కానీ శరీరం మాత్రము సమంగానే ఇచ్చినాడు. అదే మాదిరి ఇప్పుడు రాముడికి శరీరం అదే విధంగా ఇచ్చినాడు. అమర్చుండే విధానం అంతా ఇరువురికి ఒకటే. ఎక్కడ కానీ తేడా లేదు. కన్ను కన్నే, చెవికి చెవే, ముక్కుకు ముక్కే, నోటికి నోరే, చేతులకు చేతులే, కాళ్ళు కాళ్ళే అంటే బయట కనపడేటివి సమంగానే ఇచ్చినాడు. లోపల సమంగానే అన్ని అమర్చినాడు. ఎప్పుడైతే ఇక్కడ ఆ జీవుడికి సంబంధించి మొత్తము ఆ దుర్గుణాలకు సంబంధించినట్టు లోపలికి ఎప్పుడైతే ప్రవేశించినాయో ఆ ప్రవేశించిన దాన్ని బట్టి ఇప్పుడు ఆ శరీరం అలా మారిపోయింది. ఇప్పుడు అదే విధంగా సద్గుణాలతో ఉన్నటువంటి
ఆ దైవ గుణాలు కలిగినటువంటివి ఇప్పుడు ఈ శరీరంలో రాముడి శరీరంలో ప్రవేశిస్తే ఆ శరీరం ఈ విధంగా మారింది. దానికి తగినట్టు నడుచుకుంటాం ఈ శరీరము, దానికి తగినట్టుగా రావణాసుని శరీరం నడుచుకుంటాం. కానీ ఇచ్చింది మాత్రము ఇరువురికి ఒకటే. ఇక్కడ ఇప్పుడు దుర్గం కలిగిన వాడికి ఇటువంటి శరీరం ఇవ్వాలా అనేది స్టార్టింగ్ లో ఏముండవు. మనము ఉత్పత్తి చేసుకున్న మనం నడుచుకున్న దాన్ని బట్టి అది మన పాపకర్మలు బట్టి పుణ్యకర్మ మళ్ళీ మారిపోతా ఉన్నాయి. ఆ అవయవాలు మళ్ళీ తర్వాత మారుతా ఉన్నాయి. దానికి ఏ జబ్బు రావాలా, ఏ రోగం రావాలా, అది చెడిపోవాలా, ఎట్ట పాడైపోవాలా, ఎట్ట బాగుండాలా అనేది ఇవి చేరిన తర్వాత దానికి వచ్చినాయి మళ్ళీ. ఏది ఇప్పుడు ఇవన్నీ గుణాలు, అంతరేంద్రియాలు, వర్షుడు అన్ని చేరిన తర్వాత మనం చేసుకున్న పాప పుణ్య కర్మల ద్వారా మళ్ళీ దేనికి ఏ ఆమయానికి ఏం పుట్టాలా, ఏం కలగాలనేది మళ్ళీ వచ్చినాయి. కానీ అంతకు ముందు ఆయన సమంగానే ఇచ్చినాడు. ఇద్దరికి సమంగానే ఇచ్చినాడు. ఎక్కడన్నా చూడండి, స్త్రీ పురుషులు అన్యమే గాని స్త్రీ అంటే స్త్రీ యొక్క ఏమేమి అమర్చాలా అనేది స్త్రీకైనా పురుషుడికైనా ఒకే విధంగా ఇచ్చినాడు. ఎక్కడ తేడాలు చూపించాల. ఆయన సమత్వం అనేది ఇక్కడ ఉంది. శరీరాలు సమత్వంగానే ఇచ్చినాడు, భూమి సమంగానే ఇచ్చినాడు, అన్ని జీవరాశులకు నీరు సమంగానే ఇచ్చినాడు, అన్ని జీవరాశులకు ఆహారము అందే విధంగా అగ్ని ఇచ్చినాడు, అన్ని జీవరాశులకు సమంగా వాయువుని అందిస్తా ఉన్నాడు, అన్ని జీవరాశులకు నీడ ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆ పరిపాలన జరగడానికి సూర్య చంద్రాదులను ఇచ్చినాడు. ఇప్పుడు సూర్య చంద్రాదులు లేకపోతే ఇప్పుడు మిగతా పరిణామం అనేది, మనుగడ అనేది కొనసాగించలేదు. ఇట్లా ఒకదానికొకటి ఆధారం పెట్టి అన్నిటికీ ఇట్లా ప్రకృతి పరంగా తీసుకున్న సమంగానే ఇచ్చినాడు. ఎక్కడ పోయి చూసినా భూమి ఒకటిగానే ఉంటుంది, ఎక్కడ పోయి చూసినా నీరు ఒకటిగానే ఉంటుంది, ఎక్కడ పోయి చూసినా అగ్ని ఒకటిగానే ఉంటుంది, ఎక్కడ పోయి చూసినా వాయువు ఒకటిగానే ఉంటుంది, ఎక్కడ పోయి చూసినా ఆకాశం ఒకటిగానే ఉంటుంది, ఎక్కడ పోయి చూసినా సూర్యుడు ఒకే విధంగా ఉంటాడు, ఎక్కడ పోయి చూసినా చంద్రుడు ఒకే విధంగా ఉంటాడు. మళ్ళీ కాలం కూడా అదే విధంగా నిర్ణయించింది. సూర్య చంద్రాదులకు కూడా సూర్యుడికి అంతా చంద్రుడికి కూడా అంతే కదా నిర్ణయం చేసింది. అవును అవును అవును. ఆ పగలు రాత్రి అనేది కూడా కాలాన్ని కూడా అంటే నిర్ణయం చేశారు కదా. నిన్న చెప్పినట్టు అవును. అక్కడ కూడా తేడా చూపించలేదు వాళ్ళిద్దరు. ఇప్పుడు మళ్ళీ కాలాలు ఇప్పుడు మనకు ఇవి కూడా ఉన్నాయి కదా, శీతాకాలము, ఎండాకాలము, వానాకాలము. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కాలాలు అనుగుణంగా కదా మనకు ఈ ప్రకృతి అంతా కూడా జరుగుతా ఉంది మనుగడ. ఏ సమయానికి ఏవనేది ఇస్తేనే కదా ఆయా కాలానికి తగినట్టుగా కదా ఏ సృష్టి జరుగుతూ ఉంది, వాటి మనుగడ అవి జరుగుతూ ఉండదు. తర్వాత లయం అయిపోవడానికి ఇవన్నీ చూపిస్తున్నాడు కదా. ఇప్పుడు చెట్టు అనేది మొదట్లో పుష్పం అనేది రావడము, తర్వాత కాయగా రావడము, అంటే కాలాన్ని బట్టే కదా మారుతూ ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఏ కాలంలో పుష్పించాలా, ఏ కాలంలో పొండి ఇవ్వాలా, ఏ కాలంలో అవి రాలిపోవాలా, 3 చూపిస్తా ఉన్నాడు. అంటే ఆయా కాలానికి తగినట్టు వర్షము ఎప్పుడు పడాలా, ఎప్పుడు జీవులకు అందించాలా, దాన్ని నిల్వ ఎలా చేయాలా, వాటికి అందించాలా, ఎలా లైవ్ చేసేయాలి. మళ్ళీ అన్నిటికీ
సమంగా పెట్టినాడు మళ్ళీ సృష్టి స్థితి లయ ఇవి. అవునండి. అది లేకపోతే మళ్ళీ అది ముందుకు పోలేదు, అభివృద్ధి కాలేదు, మనుగడ కొనసాగించలేదు. అవునండి. ఇప్పుడు అవి లేకపోతే ఇప్పుడు పుష్పించినటివే ఉంటే అవి కూడా మళ్ళీ కాయ గట్ట మారేది, అవును. అవునండి. కాయ పండుగ ఎట్లా మారేది, అవును. మళ్ళీ ఎలా అది అట్లే మోస్తా ఉంటే ఎట్లుంటది చెట్టు. అవునండి. అవి రాలిపోయే విధానం మళ్ళీ పండుగ మారి మళ్ళీ రాలిపోయే విధానంగా పెట్టినాడు కదా. అవునండి. మళ్ళీ ఆకు అనేది చిగురించి ఆకుగా మారి ఆకు లేత ఆకు ముదురాకుగా వచ్చి మళ్ళీ ఆకు మళ్ళీ రాలిపోయేటట్టు చేసినాడు. అవునండి. అంటే అక్కడ సృష్టి స్థితి లయలు ఎప్పుడు అది పెట్టకపోతే మళ్ళీ కొత్తగా అది నూతనంగా మళ్ళీ రాదు. అవును. నూతనంగా అంటే నూతనంగా రాకపోతే మిగతా జీవరాశులు వాటి ఆధారంగా ఉన్నాయి కదా. అవునండి. ఈడ జీవరాశికి ప్రతిదానికి ఆధారం పెట్టేసినట్టు. అవునండి. ఒకటి జీవించాలంటే ఇంకోటి కావాలా, ఇంకొకటి జీవించాలంటే ఇంకోటి కావాలా. అవునండి. దీనికి ఆధారం ఒకటి, దానికి ఆధారం ఒకటి. ఇప్పుడు 84 లక్షల జీవరాశులకి ఆధారం లేకుండా లేదు, ఒకదానికి ఒకటి లింక్ పెట్టినాడు. అవునండి. అన్ని లింకులు పెట్టుకుంటూనే వచ్చింది. అన్నిటికీ ఒకదానికి ఒకటి లింక్ పెట్టకపోతే వాటికి అవి పరిణామం చెందదు. అవునండి. కాబట్టి ఇప్పుడు ఆ పరిణామ క్రమంలోనే కదా ఇప్పుడు మనకు మాయ అన్నది కమ్ముకున్నది. కాబట్టి మనం ఏ జన్మ నుంచి వచ్చినా మనకు వెళ్ళే ఇప్పుడు అవునండి. అవును. మానవ జన్మ నుంచి వచ్చినామా, లేదు జంతు జన్మ నుంచి వచ్చినామా, లేదు చెట్టు జన్మ నుంచి వచ్చినామా, ఏదైనా పురుగు జన్మ నుంచి వచ్చినా, ఏ జన్మ నుంచి వచ్చినాము ఇప్పుడు. అవునండి. మనం అనుకునేది మానవ జన్మ నుంచే వచ్చినాము, అవును. మళ్ళీ తిరిగి మానవ జన్మ లేకపోతాము అని మనం అనుకునేది. అవునండి. ఇప్పుడు మానవ జన్మలోకి ఎంటర్ అయిన తర్వాత 7 జన్మలు ఉంటాయి. ఏ 7 జన్మల్లో ఇప్పుడు మొదట్లోకి వచ్చినామా, రెండో వచ్చినామా, మూడోది వచ్చినామా, లేదు చివరిలో ఉన్నామా, అవునండి. ఏ జన్మలో ఉన్నది మనకు తెలియదు. అవునండి. మనం అనుకునేది మాత్రం నేను మానవ జన్మ నుంచే వచ్చినాను, మళ్ళీ నేను పునర్జన్మ ఎత్తపోయేది మళ్ళీ మానవ జన్మ లేకపోతాను అని జీవుడు అనుకుంటా ఉంటాడు. అవునండి. కానీ మనము ముందు మనకు ఆధారమైనటువంటి ఈ 84 లక్షల జీవరాశులు అన్నట్టుగా ముందు వాటి ద్వారానే ఇప్పుడు మనం వచ్చుండేది, వాటి ద్వారానే మనము మన గుణాలను ఏర్పాటు చేసుకుంటేది, తయారు చేసుకుంటేది. అవునండి. వాటి ద్వారానే ఇప్పుడు మన అరిషడ్ వర్గాలు తయారు చేసుకోండేది, వాటి ద్వారానే మనము వాసనలు పుట్టించుకోండేది, వాటి ద్వారానే మన ఇంద్రియాలన్నీ మార్పులు చేసుకోండేది. అవన్నీ కర్మలు చేయకపోతే ఇవి ఎలా మార్పు చెందుతాయి? ఇవన్నీ ఇంత రూపాంతరం చెందినాయంటే గుణాలు కానీ ఒక రజోగుణం, తమో గుణం, సత్వగుణం ఆయా జీవరాశుల్లో మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు ఈనాడు ఈ మానవుల్లో ఇప్పుడు ఆ విధంగా మనం ప్రవర్తిస్తామండి. ఒక మానవ జన్మలో 7 జన్మలను ఇప్పుడు మనం ఇవన్నీ తయారు చేయాలంటే, ఇవన్నీ జరగాలంటే జరగదు కదా. కాబట్టి అన్ని జన్మాలు కూడా ఇప్పుడు మనం వచ్చున్నాము. అందుకే ఇప్పుడు ఏదేది ఎక్కువగా మనం జరుగుతా ఉందో ఆయా జంతువులు గాను, పశువులు గాను, క్రూర మృగాలు గాను ఆనాడు ప్రవర్తించి ఇప్పుడు ఆ విధంగా మనము మానవుళ్ళకి వచ్చినా కూడా అటువంటి ప్రవృత్తులు మనలో ఉన్నాయి. వీడెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తాడంటే ముందు ఆమె తయారు చేసుకుని కదా వచ్చిండేది, వాటి సావాసం కదా చేస్తుండదు. ఇప్పుడు పిల్లి జన్మలో పిల్లికి 10 పిల్లులు ఉంటే దాంతో ఇప్పుడు తను
సద్గుణంతోనే ఉన్నాడు. అవునండి. అవి 10 మంది 10 పిల్లులు అంటే ఆ వాసన ఏం చేసినాయి, ఈ సత్వగుణాన్ని మార్చేసినాయి. అవునండి. అక్కడి నుంచి దాని తత్వం మారిపోయింది, దాని వాసన మారిపోయింది, సావాసం చేసింది. అవునండి. అది ఇప్పుడు సవ్యంగా ఎట్లుంటది అవునండి. అంటే ఏ విధంగా ఇప్పుడు ఆడ సత్వగుణం కలిగినటువంటి జీవరాశులతో జీవించున్నప్పుడు అదే విధంగా గుణం తయారైంది. అవునవునండి. ఇక్కడ అదే కదా ఆయా జీవరాశితో తాను చేసే సావాసను, ఆ వాసన తీసుకొని మళ్ళీ ఇంకో జన్మకు వచ్చింది. అవునండి. ఇప్పుడు ఆడ కర్మలు చేసింది, సావాసం చేసింది, అది తీసుకుని అవునండి. ఇప్పుడు ఇట్లా వచ్చింది. కానీ అవును. ఆయన ఇచ్చిండేది ఏ జన్మకైనా ఏవైనా ఇవన్నీ సమంగానే ఇచ్చినాడు. అవునండి. ఇక్కడ తేడా చూపించలేదు. అందుకే ఆయన దైవం అన్న దీనికి తీసుకున్నప్పుడు మొత్తానికి ప్రకృతికి ఎలాగైతే మొత్తం సమంగా ఇచ్చినాడు. అవునండి. సూర్యచంద్రాలని, పంచభూతాలని, కాలాలని, అందులో గుణాలు పుట్టించకపోతే వాతావరణాలు ఎలా మారుతాయి? అవునండి. ఎప్పటికెప్పుడు వాతావరణము మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతా ఉందంటే దేని ద్వారా జరుగుతా ఉంది? గుణాల ద్వారా. అవునండి. ఆ గుణాలు అక్కడ లేకపోతే ఆ కాలానికి తగినట్టు ఇప్పుడు ఆ గుణాలు పెట్టకపోతే ఆ మార్పులు చేర్పులు ఎలా జరుగుతాయి? అవునండి. మనకు తత్వాల గుండా తెలవబడతా ఉంది. అంటే ఆ గుణాలు మార్పు ఎలా జరుగుతుంది అనేది తత్వాల గుండా తెలియబడతా ఉంది. ఎందుకంటే దాంట్లో నుంచి పుట్టిందే కాబట్టి దాని ద్వారానే తెలుస్తుంది. అవునండి. 20 తత్వాల గుండా పుట్టిందే కాబట్టి గుణాలు కాలానుగుణంగా ఎలా మారుతా ఉంది అవునండి. అనేది మన తత్వం గుణాన్ని తెలియబడుతుంది. అవునండి. ఇప్పుడు ఒకసారి గాలి నిమ్మలంగా ఉంటుంది, అవునండి. సమంగా వేస్తుంది. మళ్ళీ ఇంకొకసారి ఎందుకు పూర్తిగా గాలి ఉండదు, అవునండి. ఒకసారి గాలి జోరుగా ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఇక్కడ మరి హెచ్చు తగ్గులుగానే ఉంటుంది, ఒకసారి తగులుతూ ఉంటుంది, ఒకసారి తగదు. అంటే ఇక్కడ గుణ ప్రభావం కనపడతా ఉందా లేదా? అవునండి. ఆ వాతావరణానికి తగినట్టుగా ఇప్పుడు ఎండాకాలానికి తగినట్టుగా గాలి, వానాకాలానికి తగినట్టుగా గాలి, చలికాలానికి తగినట్టుగా గాలి. అవునండి. అంటే అప్పుడు కూడా ఆ గాలిలో గుణాలు మారుతా ఉన్నాయి. అవునండి. గాలిలోనూ గుణాలు మార్పులు చేసి వాతావరణం అంటే కాలానికి తగినట్టుగా మార్పు జరుగుతూ ఉంది, తత్వాలు తగినట్టుగా మారుతా ఉంది. ఇప్పుడు ఏ గుణం ఎలా మారుతా ఉండేది? ఇప్పుడు ఆడ ప్రకృతికి పెట్టినాడు కదా, అవునండి. అదే మాదిరి భూమికి పెట్టినాడు. అవునండి. భూమి కూడా ఒకప్పుడు చల్లగానే ఉంటుంది, ఒకప్పుడు మధ్యంగా ఉంటుంది, ఒకప్పుడు చల్లగా ఉంటది. అవునండి. భూమి గుణం కూడా మారిపోతా ఉంది కదా. అవునండి. అవును. ఎండల కాలం వేడిగా కాళ్ళు పెట్టలేము, నడచలేము. అదే చలికాలం వచ్చి చల్లగా కాళ్ళు అంత చల్లగా అయిపోతుంది, మార్పు వచ్చేస్తుంది. అంటే అదే ఈ పంచభూతాల యొక్క కలయికతోనే కదా ఈ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంది. ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలానికి ఈ 5 25 మారుతానే ఉంటుంది. ఈ 25 తగినట్టుగా గుణాలు మారుతా ఉన్నాయి. ఇప్పుడు ఆ గుణాలకు మార్పులు జరిగితే అరిషడ్ వర్గాల్లో తేడా వస్తూ ఉండదు. అరిషడ్ వర్గాల్లో మార్పు వస్తూ ఉండదు. ఎందుకు లింక్ పెట్టినట్టు ఇప్పుడు ఈ అరిషడ్ వర్గాలు కాలానికి? ఇప్పుడు అందుకే ఈ కాలంలో చూడండి, మనకు ఉగాది అని ఏర్పాటు జరిగి ఉగాది నుంచి
సృష్టి క్రమం అనేది ఆరంభమైంది. అవును అవునండి. అన్ని జీవరాశులకు అప్పుడు ఆ సంయోగ కాలాలు అప్పుడు వచ్చి సృష్టి అవును. క్రమము జరుగుతా ఉంది ఇప్పుడు ఇక్కడ. అవునండి. మిగతా 81 మానవుడు కాకుండా మిగతా జీవరాశులు జ్ఞానం లేనటివి కాబట్టి అవునండి. అవి అంతరించిపోయినటివి. ఇప్పుడు ఉగాది నుంచి ఆ సృష్టి క్రమము ఇప్పుడు అక్కడ ప్రారంభమవుతా ఉంది. అవునండి. మనకు చెట్లు రూపకంగా కనపడతా ఉందే కానీ అప్పుడు రాలిపోయినాకు ఇగురు పెట్టడము, అప్పుడు కాయ కాయడము. అందుకే కదా అన్ని కొత్తగా పుట్టినట్టువే కదా తెచ్చి ఇప్పుడు ఉగాదికి వాడతాం. అవునండి. మనకు బయట ప్రకృతిలో కొత్తగా జనించినటివే మనం తీసుకొని వచ్చి వాడేది. అవునండి. ఒక కాయ గాని ఒక పుష్పం గాని అవును. అందుకే అది చూపించినాడు. సృష్టి క్రమం మొదలైంది. అవునండి. ఇప్పుడు అక్కడ ఎండాకాలం నుంచి మార్పు జరుగుతా ఉంది. అవునండి. పూర్తిగా ఎండాకాలం నుంచి ఇక్కడ వర్షాకాలంలోకి మార్పు అనేది జరిగింది. అవునండి. ఆ సంధి కాలము ఉగాది పెట్టినాడు. అవునండి. ఎప్పుడైతే వర్షము నేల మీద పడిందో అక్కడి నుంచి సృష్టి క్రమం ప్రారంభమవుతాం. అవునండి. అంతవరకు పూర్తిగా ఇప్పుడు ఇక్కడ ఎండిపోయాడు నేల. అవునండి. అందుకే ఇప్పుడు మే నెలలో ఇప్పుడు పూర్తిగా మనకు మార్చి ఏప్రిల్ మే పూర్తిగా భూమి రోజు రోజు కిందకి వెళ్ళిపోతా ఉంటుంది. అవునవును. చెమ్మ అనేది లేకుండా. అప్పుడు అక్కడ కనీసం గడ్డి కూడా మొలవు. అవునండి. అంటే ఇక్కడ వర్షాకాలంతో మొదలుపెట్టినాడు. అవునండి. అంటే జీవరాశికి ఇప్పుడు జల రూపకంగా అందిస్తా ఉన్నాడు. వాతావరణం మార్చినాడు. అవునండి. ఇప్పుడు అందుకే ఇప్పుడు అక్కడ ఇక్కడి నుంచి పుడుతుంది మళ్ళీ అరిషడ్ వర్గాలు. గుణాలు మారినాయి. అవునండి. తత్వాల గుండా గుణాలు ఆవిర్భించినాయి. గుణాల గుండా ఇప్పుడు అరిషడ్ వర్గాలు వచ్చినాయి. అరిషడ్ వర్గాలు ఇప్పుడు సంపర్కం జరగాలంటే అరిషడ్ వర్గాలు కావాలి. అవునండి. అరిషడ్ వర్గాలు లేకపోతే సంపర్కం జరగదు. అవునండి. ఒక శరీరంకి ఇంకొక శరీరము ఆకర్షింపబడదు. అవునండి. స్పర్శ జరగదు. అవునండి. ఆ స్పర్శ దృష్టి అవన్నీ కలగాలంటే ఇప్పుడు అరిషడ్ వర్గాలు గుణాలు తోడు కావాలి. అవునండి. ఇప్పుడు అన్ని ఎట్లా వస్తాను లైను పంచభూతాలు గుణాలు అరిషడ్ వర్గాలు అన్ని తోడైతే ఇంకొక సృష్టి జరగడానికి ఇక్కడ బీజం పడింది. అవునండి. అందుకు ఇప్పుడు ఇంకా అవి ఇంకా రాను ఎలా అభివృద్ధి కావాలా ఎలా అనేది అందిస్తా వస్తా ఉండదు. ఏది సృష్టిలో అంటే ప్రకృతిలోనే మార్పులు. ప్రకృతిలోనే మార్పులు చేర్పులు ఈ జీవరాశులకు ఏ సమయానికి ఏం అందించాలా, ఈ భూమి ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలా, ఆహారము అప్పుడు ఆహారం పుష్టిగా ఇంక ఇక్కడి నుంచి తయారవుతా వస్తుంది. ఆహారం ఇంక ఇక్కడే కదా అన్ని జీవరాశులకు అందియాల. ఇంకా ఆ విధంగా మొత్తం సృష్టి జరుగుతా ఉంది. ఒకదానికి ఒకటి సంపర్కం జరిగి పెంపొందుతా వస్తా ఉంది. ఇంక ఇక్కడ అన్నిటికీ నీరు అందించా ఆహారం అందిస్తా ఉండదు. ఇంకా అన్నిటికి సమానంగా వాయువులు పాస్తా ఉండదు. ఎప్పుడు ఏ దీనికి ఎలా అనేది వాయువుని అందించే విధానం కూడా ఉండదు. ఇప్పుడు మనం పంచీకరణ చేసినాం కదా పంచవాయువుల్ని, ఆ విధంగా అన్ని జీవరాశులకు అందే విధంగా ఇప్పుడు ప్రకృతిలో ఇన్ని రకాల వాయువులు మనకు సంభవిస్తాయి.
ఇప్పుడు ఇదే విధంగా కాలానికి తగ్గినట్టుగా మళ్ళీ ఆకాశంలోను మార్పులు చేర్పులు. అవునండి. ఉం? అవునండి. ముందు ప్రకృతిలోనే కదా ఇప్పుడు ఇవన్నీ తయారైంది. అవునండి. అవునండి. ఏ క్రమము ఎలా జరగాలనేది ముందు మన ప్రకృతి రూపంగానే చూపించినాడు. అవునండి. ఆ వర్షం ఎలా పడాలా, వాయువు ఎలా అందించాలా, తిరిగి ఆ వర్షం నీరు భూమి మీద పడి ఆ భూమి నీరు మళ్ళీ సముద్రం కలవడము, సముద్రం నుంచి మళ్ళీ ఆకాశానికి చేరడం. అంటే క్రమం, సృష్టి క్రమం, సృష్టి అవునండి. స్థితి లయలో భాగంగా ఇప్పుడు అవునండి. ఇవన్నీ కూడా జరుగుతా ఉంది. అవునండి. అంటే బేసిక్ గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ అవసరం లేదు, నేను పూర్తిగా వివరాలు లేకపోవాలా. అవును. అవునండి. 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 అంటే సమంగా పంచే విధానం ఎలా చేస్తున్నాడు అనే దానికి ఇప్పుడు తీసుకుని వస్తాడు. అవునండి. నిన్న ప్రకృతి అన్నది ఒక దీన్ని తీసుకుని వస్తే ఇప్పుడు ప్రకృతిలో ఇప్పుడు అవునండి. సమానంగా దైవం అన్నవాడు అన్ని జీవరాశుల పట్ల అన్నిటి అవునండి. యందు ప్రకృతికి జీవరాశికి సమానంగా అందిస్తా ఉన్నాడు ఏదైనా. అవునండి. ఆయన అందివ్వాల్సినటివి సమంగా చేస్తున్నాడు. అవునండి. ఇప్పుడు అదే ఇప్పుడు మనకి జ్ఞానం కలిగినటువంటి మానవుడు ఇప్పుడు మనకు ముందు ఈ ప్రకృతి పరంగా, అందుకే స్థూలాన్ని చూడాలి, స్థూలంలో నేర్చుకోవాలి, ప్రకృతిలోనే చూడాలి, ప్రకృతిని పరంగా మనం నేర్చుకోవాలి. ప్రకృతి సమస్థితికి ఎలా అన్నిటికీ అందిస్తా ఉందో అదే మాదిరిగా మనము కూడా ఆ సమస్థితికి రావడానికే మనకు అవి ముందు పెట్టి మనకు నేర్పిస్తా ఉన్నాడు జ్ఞానం కలిగిన మానవుడు. అవునండి. అది ముందు పెట్టి నేర్పించకపోతే మనకి ఎలా తెలుస్తుంది? అవునండి. మనకు కూడా తెలియదు. అందుకే ప్రకృతికి మనకు అవినావ సంబంధం. ప్రకృతిలో జరిగేటువంటి ఈ కాలాలు కానీ, ఈ మార్పులు కానీ ప్రతి ఒక్కటి మన శరీరంలో కూడా ఉన్నాయి. అవునండి. మన శరీరం కూడా దానికి అనుగుణంగానే మారుతా ఉంది. అవునండి. అందుకే ముందు పెద్దల కాలంలో ఇప్పుడు ఈ కాలాల గమనించి ఈ కాలాలు ఏది ప్రకృతి కాలాన్ని గమనించి వివాహాలు చేసేవాళ్ళు. అవునండి. ఎందుకంటే ఆ ప్రకృతి ఈ శరీరాలకి ఇరువురికి ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆయా సమయాల్లో ఆ రెండు శరీరాలు ఒకటైతే ఆ సంపర్కం అనేది జరిగితే ఆ రాబోయేటువంటి బిడ్డలు ఎలా ఉంటారు, వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క తత్వాలు ఎలా తయారవుతాయి, వాళ్ళ గుణాలు ఎలా తయారవుతాయి, వాళ్ళ అర్షిడ్ వర్గాలు ఎలా తయారవుతాయి, ఈ అవినాభావ సంబంధం పెట్టిన తేడా కరెక్ట్ గా ప్రకృతికి ఇక్కడ ఈ మానవులకి ఇప్పుడు మిగతా జీవరాశులు జరుగుతూ ఉండదు. అది